ఆ సన్నాసి ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగింది ఎవరు? కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరు? నీతిమాలిన రాజకీయాలు ఎందుకు? అడ్డగోలు హామీలు, కలబొల్లి మాటలు, కాంగ్రెస్ తీర్పై కేటీఆర్ ఆగ్రహం. అవును, ఎవరు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి రైతు బిడ్డ అని కేసీఆర్ పేరు పెట్టిండు. లక్ష్మీపుత్రుడు ఆయన. పాప ఆయన ఇంటికి ఎవరు పోయారు? ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆయన ఇంటికి పోయి ఎవరు కండవ కప్పిండి? ఇల్లు తిరగాలే. ఆ రోజు బీఆర్ఎస్వి నాయకులు ధర్నా చేస్తే వాళ్ళని అక్రమంగా కొట్టేవాళ్ళ కాళ్ళీర కొట్టేవాళ్ళ శైలిర కొట్లే చేసిలా చేయలేదా? చేసిరు కదా. అది విత్ లైవ్ ప్రూఫ్ ఎవిడెన్స్. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ప్రతిదీ కూడా వాస్తవం మాత్రమే మాట్లాడతాను. నేనేమో అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత లుచ్చా పనులు అంత దిగజారాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నా కదా, ఆ రోజు ఎవరు పోయింది అక్కడికి? ఒకసారి చెప్తావా? మరి ఆ రోజు పూర్తి స్థాయిలో కండువ గప్పిన సన్నాసి ఎవరు అని కేటీఆర్ అంటాడు. దానికి సమాధానం ఉన్నదా నీ దగ్గర? ఒకసారి చెప్పవయ్యా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు జర చెప్పరాదు. ఆ రోజు చేసింది ఎవరు, ఏం కథ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పవే జరా. చెప్పు. కాంగ్రెస్ కండవ కప్పిన సన్నాసి ఎవరు? మళ్ళీ సన్నాసి, లిల్లీ పుట్టు, చిట్టినాయుడు ఇంకేమన్నా అంటే మళ్ళీ నీకే వర్తిస్తుంది. ఇండైరెక్ట్ వాళ్ళు నిన్నే అంటారు. నువ్వు చదువుకో, నువ్వు తొందరగా ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకో. ఎందుకంటే చిల్లర మాటలు ఏంది అంటే ఏదో లోపల ఏలు వేచి వాసన చూసుకున్నట్టు చేసుకోకు. నువ్వు నీ పరిపాలన అద్భుతంగా చెయ్యి. ప్రతిపక్షాలు వరవ్వ ఏం ముఖ్యమంత్రి అనేటట్టు చేయాలి. ఏం ముఖ్యమంత్రి అనేటట్టు కాదు. నువ్వేంది, నీ కేపబిలిటీ ఏంది, నీ శక్తి ఏంది అన్నీ మర్చిపోయినావేంది? కబంద దాని ఏంది అష్టదిగ్బంధంలో బందీ అయిపోయినావు నువ్వు. నేను చెప్తున్నా కదా, నేను ఊకే అర్జునుడు ఏది అష్టదిగ్బంధంలో నువ్వు బందీ అయిపోయినంటే లేదు నేను పోరాటం చేసే యోధుడు అని చెప్పినావు. మరి ఆలోచించుకో నువ్వే. ఇక కండువా కప్పింది నువ్వే, చేసింది నువ్వే. ఒకసారి మీరే కూడా ఆలోచించుర్రి జర. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆయనకు చెప్పుర్రి.